మహేష్ కుమార్ గౌడ్ గారు దాదాపు 40 ఏళ్ళు ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో, అందులో దాదాపు 10-15 ఏళ్ళు విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత 25 ఏళ్ళకు పైగా రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఇంత కమిట్మెంట్గా కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేస్తూ వచ్చారు రాజకీయాల్లో విద్యార్థి నుంచే, అది మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనే దానికి ఏం చెప్తారు? అట్లా ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? రాజకీయాల్లో మనం ఎంత కష్టపడ్డా అదృష్టం అనేది కలిసి రావాలి, టైం కలిసి రావాలి. ఎంతైనా కష్టపడు, ఆవగింజంత అదృష్టం సాతలేందే మనం ముందుకు పోలేం. నేను పాలిటిక్స్కి రావటానికి ఎవరైతే కారకురో డి శ్రీనివాస్ గారు, తర్వాత వారే కొన్ని కారణాల వల్ల అడ్డు తగిలేటువంటి పరిస్థితి వచ్చింది. సార్ రాజకీయాలు సాధారణం. 83లో ఎన్ఎస్వై జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆనాడు గిరిరాజ్ కళాశాల డిగ్రీ కళాశాల నేను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత డి శ్రీనివాస్ గారే పిలిచి ప్రోత్సహించి నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శి, తర్వాత 86లో జిల్లా ఎన్ఎస్వై అధ్యక్షుడిగా, ఆనాడు పి సుధాకర్ రెడ్డి వాళ్ళ బీజేపీ ఉన్నారు, వారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే, రమేష్ చెన్నితల గారు ఇప్పుడు కేరళ అపోజిషన్ లీడరు, ఆనాడు ఆల్ ఇండియా ఎన్ఎస్వై అధ్యక్షుడిగా ఉండే. సో శ్రీనివాస్ గారి ప్రోద్బలంతోనే సుధాకర్ రెడ్డి గారు పిలిచి నన్ను జనరల్ సెక్రటరీ, తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. సో ఎన్ఎస్వై అనేది ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఇప్పుడు మిగతా పార్టీలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏబీపీ, పీడిఎస్యు ఆ రోజుల్లో ఉంటే ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ చాలా కమిటెడ్గా ఉండదు. ఎన్ఎస్వై కూడా అప్పుడప్పుడు కొత్తగా వచ్చినా మేము కూడా అదే కమిట్మెంట్, ఆ పాలసీ, కాంగ్రెస్ రాడికల్ బిహేవియర్ తోటి మనమేమో సాఫ్ట్, ప్యూర్ సెక్యులర్ డెమోక్రటిక్ వేలో పోయేటట్టు ఆర్గనైజేషన్.